ప్రారంభం కాకుండానే ఆ సినిమా సంచలనం సృష్టిస్తోంది. వివాదాలకు కేంద్ర బిందువైంది. సీనియర్ ఎన్టీఆర్ పై సినిమా అనగానే ఆయన సినీ రంగ ప్రస్థానం కంటే రాజకీయ జీవితంపైనే అందరి దృష్టి మళ్లింది. చంద్రబాబును హీరోగా చూపించే ప్రయత్నం చేస్తే కోర్టుకెక్కుతానంటూ లక్ష్మీ పార్వతి చేసిన ప్రకటన వివాదానికి ఆజ్యం పోసింది. దగ్గుబాటి, నాదెండ్ల వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింతగా రాజేశాయి. మీరు జరిగిన చరిత్రను మార్చేసి మీ బావ ఏదో చాలా గొప్పవాడు, హీరో, ఈ పార్టీని కాపాడాడు, ఆమె దుష్టశక్తి, ఆమె వల్ల ఇదైంది మీరు తీస్తే మాత్రం నేను అది క్షమించను. దీని మీద నేను 100% కోర్టుకు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవును, ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమా ప్రారంభం కాకుండానే సంచలనాలు సృష్టిస్తోంది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఎన్టీఆర్ పై సినిమా అనగానే ఆయన సినీ రంగ ప్రవేశం కంటే రాజకీయ జీవితంపైనే అందరి దృష్టి మళ్లింది. ఈ కోణంలోనే సినిమాలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ, ఆ తర్వాత పరిణామాలను వెండితెరపై ఎలా చూపిస్తారనే ఆసక్తి సగటు తెలుగు ప్రేక్షకుల్లో మొదలవుతోంది. అయితే బాలయ్య మాత్రం సినిమాను ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ ఎండ్ చేయాలో తెలుసంటూ తనదైన స్టైల్లో చెప్పారు. ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ పూర్తి చేయాలో నాకు తెలుసు. ఎవరి వీటికి మేము అదొక మహానుభావ సినిమా, ముఖ్యంగా ఇది కమర్షియల్ ఏం కాదు. అది త్వరత ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటే అలా దాన్ని మొత్తం ఇంకా చేయడమా, లేకపోతే అమరావతి అక్కడ మ్యూజియం లాగా ఆయన అలాగ పెడతాం, అక్కడ ఒక థియేటర్లో ఆయన్ని వచ్చే వాళ్ళకి అట్ట పెట్టడం అనేది చూడడానికి వీలుగా ఏంటన్నది డిసిషన్ తీసుకుంటాం పార్టీ మేము. అయితే ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలో అసలు విషయాలు చెప్పకుండా చంద్రబాబును హీరో చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటానంటోంది లక్ష్మీ పార్వతి. అంతేకాదు, అవసరమైతే కోర్టుకెళ్తానని లక్ష్మీ పార్వతి చెప్తున్నారు. మీకు ధైర్యం ఉంటే తప్పనిసరిగా అన్ని అంశాలను మీరు తీయండి. లేదు అనుకున్నప్పుడు ఆయన గొప్పతనం వరకే, అంతవరకు ఆయన సాధించిన విజయాల వరకే తీసి మీరు అది చూపించండి, అది సంతోషంగా ఆహ్వానిస్తాం. అంతే తప్ప మీరు జరిగిన చరిత్రను మార్చేసి మీ బావ ఏదో చాలా గొప్పవాడు, హీరో, ఈ పార్టీని కాపాడాడు, ఆమె దుష్టశక్తి, ఆమె వల్ల ఇదైంది మీరు తీస్తే మాత్రం నేను అది క్షమించను. దీని మీద నేను 100% కోర్టుకు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అసలు లక్ష్మీ పార్వతే ఎన్టీఆర్ జీవితంలో విలన్ అంటున్నారు టీడీపీ నేతలు. ఎన్టీఆర్ కు ఎటువంటి మచ్చ లేదని, ఉన్న ఒకే ఒక్క మచ్చ లక్ష్మీ పార్వతేనని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ. ఒక్క ఈ సినిమాలోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా లక్ష్మీ పార్వతే విలన్ అని మండిపడ్డారాయన. బాలయ్య సినిమాలో లక్ష్మీ పార్వతే విలన్ అని విమర్శించారు. లక్ష్మీ పార్వతి ఒక కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చింది. మీరు ప్రచారం చేసి ఒక దుర్మార్గ ప్రచారాన్ని బలైపోయినటువంటి స్త్రీ. ఎన్టీఆర్ బయోపిక్ అంటూ తీస్తే అందులో ఏం చూపించినా చూపించకపోయినా వివాదాస్పద కోణంలో చర్చ తప్పదని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అయితే అసలు ఎన్టీఆర్ లాంటి తెలుగు తేజం గురించి ఈ తరం వాళ్లకు పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉందని, ఖచ్చితంగా బయోపిక్ తీయాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. రాబోయే చరిత్రలో ఆయన ఒక సంఘ సంస్కర్తగా, మహాసంఘ సంస్కర్త గుర్తించే అవకాశం ఉంది. వారి మీద చిత్రం తీసి చలనచిత్రం నిర్మించడం అనేది చాలా స్వాగతించవలసిన సన్నివేశం. అందులో ఆ బాలకృష్ణ గారి కంటే ఆ సినిమా తీయటానికి కానీ చేయటానికి కానీ అర్హులు వేరే వాళ్ళు ఉన్నారు నేను అనుకోను. నేను దీన్ని చాలా స్వాగతిస్తున్నాను. ఎన్టీఆర్ అంటే ఓ సంచలనం. ఎన్టీఆర్ అంటే తెలుగు పౌరుషం. అందుకే ఎన్టీఆర్ జీవిత చరిత్రపై బాలకృష్ణ ప్రకటన నాటి నుంచి అంచనాలు పెరిగిపోతున్నాయి. అంతే స్థాయిలో సినిమా చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. సినిమాలో ఇంకా ఎవరెవరి పాత్రలుంటాయి, ఉంటే అవి ఎలా ఉండబోతాయన్నదే ఆసక్తి రేపుతోంది. నాటి ఆగస్టు సంక్షోభం, వైస్రాయ్ ఎపిసోడ్తో పాటు ఎన్టీఆర్ రియల్ లైఫ్ లో జరిగిన వాస్తవాలకు సినిమాలో దృశ్య రూపం ఇస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. లో రాజకీయ రంగ ప్రవేశం చేసేంత వరకు ఎన్టీఆర్ సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడే. తొలి ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో, మలి ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితంతో విజయం సాధించిన రామారావు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా 6.5 ఏళ్లు కొనసాగారు. అయితే 1984, 1995 ఆగస్టు సంక్షోభాలు ఎన్టీఆర్కు రాజకీయాల అసలు రుచిని చూపించాయి. ఎన్టీఆర్ పై సినిమా అనగానే ఆగస్టు సంక్షోభాల ప్రస్తావన లేకుండా పూర్తి కాదు. మరి ఆ రెండు ఉదంతాలు చూపిస్తే ఎవరు హీరో, ఎవరు విలన్? ఏమంటివి జాతి నెపమున సూత సుతుర కింద నిలువ అర్హత లేదందువా.
ఎంత మాట, ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? తెలుగు జాతి కీర్తిని నలుతీసిలా వ్యాపింపచేసిన అన్న ఎన్టీఆర్ సత్తా ప్రతి తెలుగుడికి తెలుసు. అందుకే ఆయన జీవిత చరిత్రను వెండితెరపై చూపిస్తామంటే సంబరపడిపోతున్నారు అభిమానులు. అదే సమయంలో సినిమాలో ఎన్టీఆర్ జీవితంలోని వివాదాల కోణాలను వెండితెర మీద ఆవిష్కరిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ జీవితం గురించి తెలుగు ప్రజలందరికీ తెలుసు. నాదెండ్ల భాస్కర్రావు తిరుగుబాటు, వైస్రాయ్ ఎపిసోడ్, లక్ష్మీ పార్వతి కేంద్రంగా కుటుంబంలో విభేదాలు, ఆయన మరణం కేంద్రంగా వినిపించే వివాదాస్పద కోణాలు, వీటన్నిటిపై సందర్భం వచ్చినప్పుడల్లా చర్చ జరుగుతోంది. సహజంగానే ఎన్టీఆర్ బయోపిక్ అనగానే ఈ అంశాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. వీటి గురించి ఏం చెప్తారు, ఆయా ఘటనలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పని వెండితెర మీద చూపుతారు అన్న ఆసక్తి సహజంగానే ప్రజల్లో నెలకొంది. చరిత్ర అన్న తర్వాత అన్ని విషయాలు చెప్పి తీరాల్సిందే అంటున్నారు. అది సాధ్యమయ్యే పరిస్థితి లేదని, దీంతో బయోపిక్ వాస్తవ రూపం దాల్చుతుందో లేదో అన్న సందేహాన్ని దగ్గుపాటి వ్యక్తం చేశారు. ఇది కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి, అది కూడా బాలకృష్ణ లాంటి వారు చేసేటప్పుడు వాస్తవాలని యథాతథంగా తీయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని నా భావన. కాబట్టి ఇది ఎంతవరకు సాధ్యం అనేటటువంటిది నాకున్నటువంటి అనుమానమే. వీడియోస్ కూడా ఆయన వాయిస్ తోటి చివరిలో చేసినటువంటి ఇవన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నవి. ఇవన్నీ చూపించకుండా ఆయన చరిత్ర పూర్తి కాదు. అటువంటి నేపథ్యంలో బాలకృష్ణకి ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటిది. ఒక చరిత్రను తీసినప్పుడు చరిత్రను యథాతథంగా ఉండటానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ విషయాలు ప్రజలకు అందరికీ కూడా తెలిసినటువంటివి. వీటిని కప్పించడానికి ప్రయత్నం చేస్తే పిక్చర్కి పరిపూర్ణత అనేటటువంటిది రాకపోవచ్చు. ఆగస్టు సంక్షోభం అనగానే కేవలం చంద్రబాబు నేతృత్వంలో సాగిన వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ మాత్రమే కాదు. 1984 ఆగస్టు నెలలో నాదెండ్ల భాస్కర్రావు ఎపిసోడ్ కూడా ఉంది. ఆ ఏడాది జూన్ నెలలో బైపాస్ సర్జరీ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లగా తిరుగుబాటు చేసిన నాదెండ్ల నాటి గవర్నర్ రామ్లాల్ సహాయంతో ఆగస్టు 16న సీఎం అయ్యారు. నెల రోజుల పాటు సీఎంగా ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఉన్న ప్రచారాలను నాదెండ్ల తిప్పికొడుతున్నారు. అసలు టీడీపీని స్థాపించిందే తానేనని, అందులో ఎన్టీఆర్ చేరారని, ఈ విషయాలను వక్రీకరించి చూపిస్తే రోడ్డు మీదకు రావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆవేళ పార్టీ పెట్టినప్పుడు చాలా పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలంతా కలిసి నేను ప్రిసైడ్ చేసే ఉన్నాను. ఆయన వచ్చి ఇక్కడ పార్టీలో చేరాడు కనుక ఆ సన్నివేశం కనుక వస్తే గౌరవంగా ఉంటుంది. మరి అవి రాకుండా అదేదో పార్టీ ఎక్కడో ఆయన పెట్టినట్టు ఏదో చేసినట్టు అలాంటిది కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు ఎందుకంటే ఆ పార్టీ ఆయనే పెట్టాడని చెప్పేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం చెప్తూ ఉంటారు. కానీ బాలకృష్ణకి కొంత తెలుసు. వాస్తవాలు చూసుకోకుండా ఇంకేమన్నా కట్టుకథలు అందరూ చూస్తే ముఖ్యంగా మా రాజకీయ జీవితం మీద రిఫ్లెక్ట్ అయిన చూస్తే మాత్రం మేము బయటికి రావాల్సి వస్తుంది. ఇందులో విలను చంద్రబాబు, మొత్తం అంతా స్టోరీలో విలను చంద్రబాబు. సినిమాపై వివాదాలు, విమర్శలు ఎలా ఉన్నా బాలకృష్ణ మాత్రం పక్కాగా స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేసే పనిలో ఉంటారు. జీవిత చరిత్ర స్క్రిప్ట్ రెడీ అవుతోందని బాలకృష్ణ చెప్పారు. తన తండ్రి పాత్రను తానే వేస్తానని, డైరెక్టర్ను ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. రెడీ అవుతుందండి, మిగతా అన్ని స్క్రిప్ట్ అంతా రెడీ అవుతుంది. ఒక టీం తయారు చేసాం, ఒకటి వాళ్ళ కాదు, అందరినీ కూర్చోబెట్టి ఒక టీం తయారు చేసాం. ఇంతవరకు ఎవరెవరు సన్నిహితులు ఉన్నారు నాన్నగారికి రాజకీయంగా, సినిమా రంగంలో, అలాగే ఊళ్ళో, అంటే నాకు కూడా తెలియని విషయాలు కొన్ని అలా అటువంటి ఒక మహానుభావుడు ఆయన పూర్తిగా ఆవిష్కరించాలి ఆయన పాత్రని. ఒకవైపు ఆయన ఆయన గురించి ఎప్పుడు చెప్పుకోవాలా, అదే మహానుభావుడు గొప్పతనం. సో అలా కొన్ని మనం ప్రజలకి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏదో ఏ రామారావు అయితే తెలుసో తెలియని విషయాలు కూడా వాటితో జోడించి సినిమా చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ బయోపిక్ చుట్టూ వివాదాలను పక్కన పెడితే తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న రామయ్య పాత్రలో తనయుడు బాలయ్య ఎలా ఒదిగిపోతారో చూడాలని సగటు తెలుగు ప్రేక్షకుడు ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ట్రంప్ తీసుకున్న తలతిక్క నిర్ణయాలు భారతీయుల పాలిట శాపంగా మారాయి. ఆయన ఇమ్మిగ్రేషన్ పాలసీలు వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అవగాహన లేకుండా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు డెమోక్రటిక్ నేత ఉపేంద్ర చెవుకుల. నైపుణ్యం గల ఉద్యోగుల కోసం ఐటీ కంపెనీలు ట్రంప్తో లాబియింగ్ చేయాలంటూ సూచించారు.
ఆయన నిర్ణయాలు భారతీయులకు తీవ్రంగా నష్టం కలిగిస్తాయని చెప్పారు ఉపేంద్ర చెవుకుల. ఆయనతో మా ప్రతినిధి దేవి ఫేస్ టు ఫేస్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అది రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే దానిపై సర్వత్రా విశ్లేషణ తెలుసుకుంటున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉపేంద్ర చివుకల. ఈయన డెమోక్రటిక్ పార్టీ వైపు నుంచి 7 టైమ్స్ ఆయన విన్ అయ్యారు. న్యూజెర్సీ నుంచి ఇక్కడికి చెన్నైలో మనం కలుసుకున్నాం. హలో సార్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. ఇక్కడ చెన్నైలో వచ్చినా మీకు కలవడం చాలా సంతోషం. సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని చూస్తుంటే. కానీ యాజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇప్పుడు ఒక్కటే మాట్లాడుకుంటున్నారు, ట్రంప్ వ్యాఖ్యలు తర్వాత ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి. సో మొదటగా నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఒక బిజినెస్ పర్సన్ ట్రంప్ ఇప్పుడు ఈయన తీసుకునే కొత్త నిర్ణయాల వల్ల టాలెంట్ కోల్పోతున్నారని అనిపించట్లేదు సార్? ఏదైతే అమెరికాలోనూ అమెరికన్స్కి ఉద్యోగం అనే నానుడి, అసలైన టాలెంట్ ఉన్న ఉద్యోగస్తులు దూరం చేసుకుంటున్నారు అనుకోవట్లేదా? తప్పకుండా. ఎందువల్లంటే మన 100 కంపెనీలు టెక్నాలజీ కంపెనీస్ అందరూ లాసూట్ వేశారు ఈ ట్రావెల్ బ్యాన్ అందువల్ల ఇది చాలా అమెరికా వ్యాపారాలకు తర్వాత పెద్ద పెద్ద కంపెనీలకు చాలా దెబ్బతింటుంది. ఎందువల్ల టాలెంట్ అమెరికా వచ్చి మెరిట్ని బట్టి చాలామంది రకరకాల దేశాల నుంచి అందరూ వస్తారు, టాలెంట్ వస్తుంది. అట్లానే ఆపడానికి చేసినందువల్ల చాలామంది దెబ్బతింటున్నారు. మరి అలా చూస్తే ఇండియా రాబోయే రోజుల్లో ఆర్థికంగా చాలా ముందుకు వెళ్తున్న దేశం. అలాంటి దేశంతో ఇప్పుడు ఆయన సత్సంబంధాలు పెట్టుకుంటున్నారా లేకపోతే కట్ చేసుకుంటున్నారా తాజా నిర్ణయాల వల్ల? ఆయన అంటే ఇండియా అంటే చాలా బాగానే ఉన్నారు, కానీ ఆయన ఓవరాల్ ఇమిగ్రేషన్ చూస్తే ఆయన పాలసీస్ వచ్చి అందరికీ దెబ్బతింటారు. ఇండియా కూడా దెబ్బతింటుంది. ఎందువల్లంటే ఈ విధంగా అమెరికా వాళ్ళలోనే జాబ్స్ ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్ కట్ చేస్తాము, మన బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళందరికీ వీసాలు ఇవ్వమని చెప్తే ఇండియా కూడా దెబ్బతింటుంది. ఇండియా నుంచి చాలా భారతీయులు వెళ్ళి అక్కడ ఐటీ ప్రోగ్రాము అట్లాంటి వాటిలో వెళ్ళి H1 వీసాలో వెళ్ళే వాళ్ళు కూడా దెబ్బ తగులుతుంది. కానీ అది అట్లా చూడడం లేదు. భారతదేశం వాళ్ళకని చేయాలని కాదు, అన్ని దేశాలకు ఒకే విధంగా చూస్తున్నాడు. కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ అమెరికన్స్కి ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి మిగతా వాళ్ళందరికీ ట్రేడ్ విషయంలో కానీ వ్యాపార విషయం దానిల గురించి కూడా అన్ని ట్రాన్స్పసిఫిక్ అట్లాంటిక్ అట్లాంటి వాటికి కూడా చేంజెస్ తీసుకొచ్చాడు. నాఫ్తా గురించి కూడా చేంజ్ చేస్తున్నాడు. కానీ ఆయన అమెచ్యూర్గా చేస్తున్నాడు. ఆయనకి దీనివల్ల ఏమి ప్రభావం జరుగుతున్నది అని చెప్పి ఆలోచించకుండా ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే ఇంకా ఒక నెల 2 నెలలు ఇప్పుడు ఆయన వచ్చి 2 వారాలు అయింది. ఇంత ఆందోళన కలిగించాడు. ఇంకా 2 నెలల్లో కొంచెం సెటిల్ అవుతుందని చెప్పి అనుకుంటాను. 2 వారాలు 2 నెలలు ఇలా ఉంటే ఇంకొక 4 సంవత్సరాలు అనేది ఎలా ఉంటుందండి? అంటే ఏదో సునామీ లాగా ఉన్నది ఇది ఇట్లా. ఈ సునామీ వచ్చిన తర్వాత వచ్చింది ఒక రోజు ఒక 3-4 గంటలకే సునామీ, కానీ దాని ప్రభావం వచ్చి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అట్లా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ సెటిల్ అవుతాయి. ఎందుకంటే ఆయన అడ్వైజర్సు బ్యానన్ కానీ తర్వాత ప్రేబెస్ కానీ వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఎట్లా చేయాలా, ఎందుకు ముందుకు తీసుకెళ్ళాలని చూస్తున్నారు. ఆయన ఏంజెలా మర్కెల్ జర్మనీ నుంచి తర్వాత థెరెసా మే బ్రిటన్ నుంచి వీళ్ళందరూ అడ్వైస్ చేస్తున్నారు, ఇట్లా చేయకూడదు, ఇది వచ్చి రెఫ్యూజీ విషయం కానీ తర్వాత ఇమిగ్రెంట్స్ తర్వాత ట్రావెల్ వీసా అట్లాంటి వాటి గురించి అట్లా చేస్తే దెబ్బతింటా అని చెప్పి అందరూ చెప్తున్నారు. నా అభిప్రాయం ఏంటంటే ఆయన వింటాడని ఇప్పుడు వినలేదు. ఆయన కూతురు తర్వాత అల్లుడు అన్నీ చెప్తున్నారు కాబట్టి ఆయన అడ్వైస్ తప్పకుండా వింటాడు. ఇప్పుడు కాకపోయినా ఒక నెల దారైనా వింటాడని అనుకుంటాను. బట్ ఈ 7 కంట్రీస్ బ్యాన్ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు టెర్రరిస్ట్ వస్తున్నా అంటే వాళ్ళ నెంబర్స్ చూస్తే ఆ 7 కంట్రీస్లో 0 టెర్రరిస్ట్ అక్కడి నుంచి వచ్చిన ఉన్నాడు. వచ్చి అట్లా అమెరికా వెళ్ళి ఇరాక్ వెళ్ళి యుద్ధం మీద వెళ్ళి వాళ్ళు చాలా సిచ్యువేషన్ చాలా చేసింది. ఇరాక్ వచ్చి అమెరికాకు ఫ్రెండు, అదే కాకుండా ముస్లిము అని పెట్టి ఆ విధంగా చేయడం చాలా డిస్క్రిమినేషన్. ఎందుకంటే అమెరికా వచ్చి యూరోప్ నుంచి చాలామంది రిలీజియస్ పర్సిక్యూషన్ రిలీజన్ గురించి పరిగెత్తించిన వాళ్ళందరినీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అందరినీ వెల్కమ్ చేసింది. ఈయన ట్రంప్ వచ్చి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా చేస్తూ అట్లా ముస్లిమ్స్ అని చేయడం అట్లా వెరీ స్టీరియోటిపికల్ బిగెటెడ్ అని చెప్పి అంటారు. అందువల్ల ఇది తప్పు అని చెప్పి నా అభిప్రాయం. ఐటీ కంపెనీస్ ఎలా రియాక్ట్ అవ్వాలంటారు ఇప్పుడు? మరి
ఐటీ కంపెనీ ఏం చేయాలంటే వాళ్ళు లాబీ చేయాలి. లాబీ అంటే వాళ్ళ లోకల్ కాంగ్రెస్మెన్, సెనేటర్స్ వాళ్ళతో వెళ్ళి వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ విధంగా ఇట్లా స్టాప్ చేస్తే లోకల్ ఎకానమీ ఎట్లా దెబ్బతింటుంది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం బుద్ధి చెప్పాలి. డైరెక్ట్గా ఆయన చెప్తే ఆయన వెండు కాబట్టి ఇండైరెక్ట్గా వీళ్ళ కాంగ్రెస్మెన్, సెనేటర్స్ ద్వారా లాబీ చేసి బుద్ధి చెప్పించాలి. కానీ ఇంతకుముందు ఎప్పుడు చూడని నిరసనలు చూస్తున్న ఒక ప్రెసిడెంట్కి ఇంత భారీ స్థాయిలో అమెరికాలో నిరసనలు అనేది మీరు ఎప్పుడన్నా ఇంతకుముందు చూసారా, అసలు కనీసం విన్నారా? ఎప్పుడు చూడలేదు. ఈయన చాలా అమెచ్యూర్గా ఉన్నాడు, ఇట్లాంటి ప్రెసిడెంట్ ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూసారని ఆయన ప్రెసిడెంట్గా స్వేరింగ్ ఇన్ చేసినప్పుడు 42% అప్రూవల్ రేటింగ్, ఏమి చేయకుండానే ఆయన అప్రూవల్ రేటింగ్ బిలో 50% ఉండింది. అదే కాకుండా ఎక్కడ చూసినా డెమాన్స్ట్రేషను, ర్యాలీస్ జరుగుతున్నాయి ట్రంప్ గురించి. అందువల్ల ఇది లిబరల్స్, డెమోక్రాట్స్ అనొచ్చు, కానీ మొత్తం దేశంలో చాలా యాంగ్జైటీ చాలా క్రియేట్ చేస్తున్నాడు. అది మంచిది కాదు. ఇలా ఈ టైప్ ఆఫ్ రూలింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఎందుకంటే ఎయిర్పోర్ట్లోనే ఎక్కడికక్కడ ఆపేయడం అనేది కొన్ని చూస్తుంటే ఇతను మరీ అధికారం అనేది ఇతని చేతుల్లో పెట్టేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరిని కలుపుకోకుండా, అట్లీస్ట్ ఎవరి సలహాలు తీసుకోకుండా. అది ఎప్పటి వరకు వర్కౌట్ అవుతుంది? ఎన్నాళ్ళు పనిచేస్తుంది అది? చాలా రోజులు పనిచేయదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ విధంగా ఎన్వైరన్మెంటల్ రూల్స్ అవన్నీ తీసేయడం, తర్వాత కోల్ అవన్నీ చేయడం, తర్వాత కోల్ యాషెస్ వచ్చి నీళ్ళలో కలపడం, నదుల్లో కలపడం, ఇటన్నీ చేయడం అరాచకం. ఇట్లాంటి చేయడం ఆయనకి తెలియదు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏమవుతున్నాయి క్లైమేట్ చేంజ్ గురించి. సరే, అవన్నీ ఆయన ఒపీనియన్ ఉండొచ్చు, కానీ సైంటిఫిక్ డేటా ఉంది, అవన్నీ నెగ్లెక్ట్ చేయడం, ఆయన నేషనలిస్టిక్ ఫీలింగ్ తీసుకురావడం. కానీ ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ తీసుకొస్తాడు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ ఎక్కడ తీసుకొస్తాడో అది నాకు ఆశ్చర్యం. అట్లా చేసుకొస్తాడు. అదే కాకుండా సర్వీస్ సెక్టర్లో ఇప్పుడు ఆటోమేషన్ వల్ల చాలా జాబ్స్ పోతాయి. అట్లాంటివి ఎట్లా తీసుకొస్తాడని చెప్పి ఆయన ఏమో డ్రీమింగ్, అదేదో స్వప్నాల్లో ఉన్నాడు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ ఉపేంద్ర గారు మాతో మాట్లాడినందుకు. ఇది ఆయన అమెరికా ప్రెసిడెంట్ తీసుకుంటున్న కొత్త నిర్ణయాల వల్ల ఫ్యూచర్లో ఎటువంటి ప్రభావం ఉంటుందనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఎన్నాళ్ళలో పనిచేయదని, ఇలా హిట్లర్ పాలన అనేది ఎప్పటి వరకు ఎన్నాళ్ళలో పనిచేయదని. సో దాని ప్రభావం చాలా త్వరగా మనకు కనిపిస్తోంది. సో సన్నిహితులు, అదేవిధంగా గైడెన్స్ ఇచ్చే వాళ్ళ సలహాలు వినన్నా సరే ఆయన ఆలోచనలు మార్చుకోవాలి, అప్పుడే అమెరికా ముందుకు వెళుతుందని చెప్తున్న ఉపేంద్ర చౌకల. కెమెరా పర్సన్ సురేష్తో దేవి నాగోలి, TV9 ఫ్రమ్ చెన్నై. ఋతురాగాలకు స్వాగతం. దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితులను గనక ఓసారి చూసినట్లయితే ఉత్తరాది రాష్ట్రాలను ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు తగ్గాయి. కేరళలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో మధ్య భారత రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని మెట్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ విషయానికొస్తే గడిచిన 24 గంటల్లో రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు పెరిగితే రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. రాగల 24 గంటల్లో రాష్ట్ర వాతావరణంలో ఎటువంటి మార్పు ఉండదని మెట్ వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 24% ఉంటుంది. వరంగల్లో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 23% ఉండొచ్చు. కరీంనగర్లో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 25% ఉంటుంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 28% ఉండొచ్చు. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికొస్తే ఆదిలాబాద్లో 12 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 19, నిజామాబాద్ 18, ఆదిలాబాద్ 12, రామగుండం 17, భద్రాచలంలో 19 డిగ్రీలుగా నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే గడిచిన 24 గంటల్లో రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమలో దాదాపు అన్ని ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీల వరకు పెరిగాయి. సాధారణ స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఇక ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 51% ఉండే అవకాశం ఉంది. విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 35% ఉంటుంది. కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 21% ఉండొచ్చు. తిరుపతిలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 20% ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికొస్తే ఆరోగ్యవరంలో 15 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 17, కర్నూలు 20, కాకినాడ 21, బాపట్ల 18, నెల్లూరులో 21 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది. ఇవి ఇప్పటి వరకున్న వాతావరణ పరిస్థితులు. రెగ్యులర్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.